జగన్ మరలా మాటెందుకు మార్చాడు? కేంద్రం నుంచి ఏమైనా ఫోన్ చేశారా? అసలు తెర వెనుక ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటటువంటి పేరును ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ మొదలైంది. మనందరం వింటూనే ఉన్నాం. అయితే ఆశ్చర్యకరంగా మరుసటి రోజే ఆ మీటింగ్ ఇంటర్వ్యూలు అంటే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత మరుసటి రోజే విజయవాడ క్యాపిటల్ సిటీ అంటూ మాట్లాడటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. దీంతో అందరి మధ్యలో ఒకటే ప్రశ్న అంది. ఇప్పుడు జగన్ మాట ఎందుకు మారింది? నిజంగానే కేంద్రం నుంచి ఏమైనా ఫోన్ చేశారా, లేక దీని వెనుక మరొక రాజకీయ వ్యూహం ఏమైనా దాగుందా? ఈ వీడియోలో వాస్తవాలు, ప్రచారంలో ఉన్నటువంటి కథనాలు, రాజకీయ విశ్లేషణలు అన్నిటినీ ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, అమిత్ షా ఫోన్ చేశారు, అందుకే జగన్ తన వ్యాఖ్యలు మార్చుకున్నారు అనేటటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని నిర్ధారించేందుకు, అంటే అమిత్ షా గారు ఫోన్ చేశారు అని నిర్ధారించేందుకు అధికారిక ఆధారాలు ఎక్కడా కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. అందువల్ల దీన్ని వాస్తవంగా కాకుండా ప్రచారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ప్రచారంగా మాత్రమే చూడాలి. ఇప్పుడు అసలు రాజకీయ కోణంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ మళ్ళీ మావిగన్ పేరును ఎందుకు ప్రస్తావించారు? కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అయితే ఇది కేవలం కొత్త రాజధాని ప్రతిపాదన కాదు, అమరావతిలో పెట్టుబడులు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తల్లో ఒక రకమైనటువంటి అనిశ్చితిని కలిగించడం కోసం, ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించడం కోసం, దానికోసమే ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు అని వారంతా చెప్తున్నారండి రాజకీయ విశ్లేషకులు. రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందా అనేటటువంటి సందేహాన్ని పెట్టుబడి పెట్టేటటువంటి వారిలో కల్పిస్తున్నారు. మన పెట్టుబడులుగా ఉన్న ప్రమాదం వస్తుందేమో అనేటటువంటి సందేహాలు, పెట్టుబడిదారులు ఇలాంటి సందేహాలు కలిగితే మాత్రం కొత్త పెట్టుబడులు కొంతవరకు మందగించేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం కూడా ఉందండి. అమరావతి ఇప్పటికే నోటిఫై అయినటువంటి రాజధాని ప్రాంతం. రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు చట్టపరమైనటువంటి ప్రక్రియల్లో కూడా వెళ్ళాయి. గతంలో 3 రాజధానుల బిల్లులు కూడా ఉపసంహరించుకున్నటువంటి విషయం తెలిసిందే. కోర్టులో కూడా ఈ అంశంపై పలు విచారణలు జరిగాయి. అంటే మళ్ళీ పూర్తిగా కొత్త రాజధాని విధానాన్ని అమలు చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదు అని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారండి ఇప్పుడైతే. అయితే ఇంకో రాజకీయ కోణం కూడా కనిపిస్తుందండి ఇక్కడ. గత ఎన్నికల్లో రాజధాని అంశం పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉండడం, మన స్టాండ్ మారలేదు అనేటటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనే ప్రయత్నం జరిగి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారండి. ఇక మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మొదట మావిగన్ అన్నటువంటి జగన్, తర్వాత విజయవాడ క్యాపిటల్ సిటీ అని ఎందుకు అన్నారు? దీనిపై కూడా 2 రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం వారు ఏమంటున్నారంటే అది కేవలం మాటల సవరణ మాత్రమే. మరో వర్గం వారు ఏమంటున్నారంటే చట్టపరమైనటువంటి రాజకీయ విమర్శలు తగ్గించేటటువంటి ప్రయత్నంగా చూస్తున్నారు, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మాట మాట్లాడారు అని అనుకుంటున్నారండి. అయితే దీనికి కూడా ఇప్పటి వరకు అధికారిక వివరణ ఎక్కడా లేదు. మరి అమిత్ షా ఫోన్ చేశారా? సూటిగా చెప్పాలంటే దీనిపై అధికారికమైనటువంటి ధృవీకరణ ఎక్కడా లేదు. కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందా, లేదంటే స్వయంగా అమిత్ షా గారే చేశారా, ఏ ప్రభుత్వ సంస్థ అయినా చేశారా, ఏ రాజకీయ పార్టీ అయినా, లేదా అమిత్ షా కార్యాలయం కూడా అలాంటి సమాచారం విడుదల చేయలేదు ఇక్కడ అధికారికంగా. కాబట్టి దాన్ని నిజమని చెప్పడం సరైనదేం కాదు ఇక్కడ. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, మరొక చోట కావచ్చు ప్రచారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ఊహాగానం మాత్రమే. అసలు నిజమేంటి? రాబోయే రోజుల్లో జగన్ మరిన్ని వివరణలు ఏమన్నా ఇస్తాడా, లేదా ఈ అంశంపై కేంద్ర నాయకత్వం స్పందిస్తుందా
అనే దానిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. మొత్తానికి ఒక వ్యాఖ్య, ఆ తర్వాత మరొక వ్యాఖ్య, ముందు ఒక వ్యాఖ్య చేశాడు, ఆ తర్వాత రోజే మరొక వ్యాఖ్య చేశారు. మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ప్రచారం, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి రాజధాని అంశాన్ని హాట్ టాపిక్గా మార్చాయండి. అయితే వాస్తవాలు ఒకవైపు ఉన్నాయి, రాజకీయ విశ్లేషణలు మరొక వైపు ఉన్నాయి, ఊహాగానాలు ఇంకో వైపు ఉంటాయి. కాబట్టి అధికారిక సమాచారం వచ్చేంత వరకు ఏ ప్రచారాన్ని కూడా తుది నిజంగా నమ్మకుండా వాస్తవాలను నమ్మడం అనేది, వాస్తవాలను పరిశీలించడం అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మరి ఈ అభిప్రాయంపై, అంటే ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ వ్యాఖ్యల వెనక నిజంగా రాజకీయ వ్యూహమే ఉందా, లేక అది కేవలం అపార్థమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం, లోతైనటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. తిరిగి రేపటి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.